ఆయన చాలా పెద్ద చిట్టి రాసుకొచ్చారు తెలుగులో మాట్లాడడానికి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, సినీ ప్రముఖులకి, ఈవెంట్ ఆర్గనైజర్స్కి చాలా థ్యాంక్స్. నేను హైదరాబాద్లో ప్రమోట్ చేస్తున్న మొదటి సినిమా ఇది. అందుకని ఇది నాకు చాలా చాలా స్పెషల్. నా పేరు ధ్రువ్. రీసెంట్లీ నేను ఇక్కడ ఒక మాల్కి సూట్ కేస్ కొనడానికి వెళ్ళాను. షాప్ ఓనర్తో బార్గెన్ చేస్తుంటే బయట నుంచి కొంతమంది దే వర్ వేవింగ్ అట్ మీ. వాళ్ళు మీ ఫ్రెండ్సా అని షాప్ ఓనర్ అడిగారు. ఐ సెడ్ నో. మీరు యాక్టరా అని హీ ఆస్క్డ్. అవును అన్నాను. నాకు అప్పుడు గడ్డం ఉంది. నన్ను అలా చూస్తూ నేను యాక్టర్ విక్రమ్ లాగా ఉన్నానని అన్నారు. నేను ఆయన సన్ అని చెప్పాను. వెంటనే మీ నాన్నగారి యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని, హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా అని హీ షవర్డ్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ ప్రేజెస్ ఫర్ నాన్న. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మా నాన్నగారు అక్రాస్ ద స్టేట్స్ ఇంత ఇంపాక్ట్ని క్రియేట్ చేసినందుకు, ఇంత లవ్ని సంపాదించినందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. బీయింగ్ ఎ సన్ నాకు అన్నీ చాలా ఈజీగా వచ్చాయి అనిపిస్తుంది. నాకు తెలుసు నేను ఇంకా ఏమీ సాధించలేదు, కానీ మీ అభిమానం, మీ ఆదరణ పొందడానికి ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ రియలీ రియలీ హార్డ్. థ్యాంక్ యూ. నేను ఇది ఈజీగా తీసుకోవట్లేదు. నేను మాట్లాడుతున్న ఈ తెలుగులాగా. తెలుగు వాళ్ళ ఫుడ్ని, సినిమాని ఎంతలా సెలబ్రేట్ చేస్తారో నాకు చాలా బాగా తెలుసు. నాకు తెలుగులో పని చేయాలని కోరిక, అండ్ హోప్ఫుల్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ దట్ డైరెక్షన్. బైసన్ నా కెరియర్లో చాలా ముఖ్యమైన సినిమా. మీతో ఇదంతా మాట్లాడడానికి 3 years వెయిట్ చేశాను. ఈ టైంలో ఈ సినిమా కోసం నేను ప్రొఫెషనల్ కబడ్డీ నేర్చుకున్నాను. ఒక ఛాన్స్ ఇచ్చి ఈ మూవీ చూడండి. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. ఇట్ విల్ మీన్ ద వరల్డ్ టు మీ. మీ సపోర్ట్ నాకు చాలా బలం ఇస్తుంది. నాన్నగారు లాగే కష్టపడతాను. ఐల్ గివ్ మై 100%. ఒకరోజు నాకు కొడుకు పుడితే ఇలాగే ఒకరోజు సూట్ కేస్ కోసం బార్గెన్ చేస్తే ఒక షాప్ ఓనర్ మీ నాన్న ధ్రువ్ అంటే చాలా ఇష్టం అని వాడితో చెప్పాలన్నదే నా కోరిక. ఫ్యాంటాస్టిక్. ఆ రోజు రావాలని, అదే లవ్ అండ్ సపోర్ట్ ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ అగైన్ అండ్ థ్యాంక్ యూ బాలాజీ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. Wow. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సార్ ధ్రువ్ గారు కూర్చోండి. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫ్యాంటాస్టిక్ అండి. ఎంత బాగుందంటే హాయిగా ఉంది. మీ ఫాదర్ని చూస్తున్నట్టే ఉంది. ఒక 25 years బ్యాక్ ఆయన ఎంత కష్టపడ్డారో మా అందరికి తెలుసు. అపరిచితుడు దగ్గర నుంచి మేము అందరం ట్రావెల్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఎఫర్ట్. బైసన్ ట్రైలర్ చూసాం. ఇట్స్ ఫ్యాంటాస్టిక్, రియల్లీ ఫ్యాబులస్. థ్యాంక్ యూ అండి. అండ్ లెటర్ ఎవరు రాశారు సార్? ఎంత ముద్దుగా చదివారు. సరే. లెటర్ హూ wrote this letter? I have a friend, Hi Nana director Shaurya. Okay. So I wrote it in English. He translated for me in Telugu. సూపర్. బైసన్ హౌ బిగ్ అండి, ఇంత పెద్ద హిట్ అవుతుంది అనేది ఇక్కడ మీకు తమిళ్లో కూడా చాలా మంచి నెంబర్స్ వచ్చినాయని విన్నాం. ఇక్కడ కూడా ఎంత ఎఫర్ట్ రాబోతుంది అనేది మీరు అనుకుంటున్నారు? Tamil, I'll speak in English now. ఎస్ ప్లీజ్. Tamil, it's doing extremely well. Here, apart from numbers and all that, I just want all of you to watch the film and appreciate the film and come to theaters. That's all. I think you'll really like the film. So, yeah. సార్, ఎస్పెషల్లీ వి మిస్ మారి సెల్వరాజ్ గారు. చాలా అంటే చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్ మా అందరికీ. నిజంగా ఇప్పుడు వస్తారేమో అనుకున్నాం, రాలేదు. ఈ మీ వర్క్కి సంబంధించి మీ నాన్నగారి నుంచి, ఫాదర్ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తుంటాయి మీకు? ఎస్పెషల్ బైసన్ చూసాక ఏం మాట్లాడారు విక్రమ్ గారు? He was very proud. He was very surprised, and he watches me as if he's watching himself. So he'll give me 100 corrections and all that. So he doesn't see me when he watches me on screen. He doesn't see me as his son. He'll be watching and seeing whether I'm doing it right, whether he's doing it right. So yeah, he's very happy, very proud. ధ్రువ్ గారు. Yes, sir. More than your speech or anything else, your intention to connect to the audience in Telugu, I liked it very much. Thank you, Andy. అంత స్వీట్గా స్పీచ్ చూసి అనుపమ గారు రాశారు అనుకున్నాను నేను.
కాదండి ఆయన నాకన్నా చాలా స్వీట్ అండి. నేను అప్పుడప్పుడు కొంచెం ఎనీవేస్ ఐ హ్యావ్ 2 క్వశ్చన్స్ అండి. మీ స్పీచ్‌లో మీరు మాట్లాడినట్టు యూ స్పోక్ అబౌట్ యువర్ ఫాదర్, హౌ హీ కేమ్ హియర్, వాట్ హీ అచీవ్డ్ అండ్ మాట్లాడారు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్. పీపుల్ దీస్ డేస్ స్పీక్ సో మచ్ అబౌట్ నెపోటిజం అని, అడ్వాంటేజెస్ అని అవన్నీ మాట్లాడతారు కదా. మీరు చేసిన 2 సినిమాలు అయినా సరే యూ హ్యావ్ ఎ వెరీ లాంగ్ జర్నీ. సో హౌ ఇట్ ఈస్ మీ ఒపీనియన్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ బీయింగ్ ఎ స్టార్ కిడ్? I think it is true that I'm a star kid and I'm able to get opportunities. But I'm willing to do whatever it takes for the people to accept me, to love my work, and for me to find a place in Tamil, Telugu, Indian cinema. And until then, I think I will continue to work. And in this movie, Bison specifically, I always thought in my place, if there was a person who didn't come from a film background, how much would he do? How much would he work? I would constantly have that in my brain and work for this movie and prepare for this movie. At the same time, had there been a kabaddi player in my situation who got an opportunity to work with Mari Selvaraj sir, what efforts he would have put, I tried to put to my best. I believe it is more tough than to be Vikram sir's son actually, to be any other star kid otherwise. He is somebody who is known for his dedication and hard work and body transformation, and so, but he is also a very big inspiration for me, so I look up to him and I derive a lot of energy from him. We love him so much, sir. And another question, the other day I was seeing a social media discussion about Bison. People were talking like casteism is everywhere in the India, but Tamil film industry makes more films about caste and casteism than any other industry. Why is it so? I think with regard to Mari Selvaraj sir, he makes cinema because of what he has been through in his own life, and every director has the right to make their art the way that they want to. And I think it is important when there is still a social climate like this in India, but mostly also in southern parts of Tamil Nadu, it is important to address this and throw light on the fact of the things that still happen. And cinema is a good medium to educate people about it, is what I feel. I wish you all the best, sir. Thank you. Hopefully someday your son will come down to Hyderabad and buy a suitcase Son and or people will daughter, talk yes. about Dhruv. Hopefully, sir. All the best, sir. Thank you. Thank you, Andy.